శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందుండియే ఇంద్రుడు ఎల్లప్పుడూ అధికంగా నీటిని గ్రహించును. అందువల్ల వర్షాకాలంలో ప్రజలకు ఇందు మంచి వర్షం కలుగును. దానికి ఉత్తర భాగాన రైవతకం ఉంది. అందు బ్రహ్మచే విధించబడి ఆకాశాన రేవతి నక్షత్రం నిత్యం ప్రతిష్ఠితమై ఉంది. ఆ పర్వతానికి తర్వాత శ్యామం అనే పర్వతం ఉంది. అది చాలా గొప్ప పర్వతం. దాని నీడను బట్టియే అందరి జనులు శాశ్వతంగా శ్యామత్వం పొందుతున్నారు. దానికి పశ్చిమంగా దుర్గశైలం ఉంది. ఈ దుర్గశైలం అంబికేయునికి చెందినది. అంబికేయ పర్వతానికి తర్వాత రమ్యమై అన్ని ఔషధాలతో కూడిన కేసరి అనే పర్వతం ఉంది. ఇక్కడి నుంచే వాయువు ప్రజాపతి కేసరయుతుడయ్యను. ఉదయ పర్వతం నుండి ప్రథమ వర్షం గొప్పది. దాన్ని జలధం అంటారు. రెండవ ఉపఖండము జలధార సంబంధమైనది, సుకుమారం అని పిలుస్తారు. రైవతక వర్షం కౌమారం, అది శ్యామ పర్వతం యొక్క మణీవకం. ఆస్తపర్వతం యొక్క శుభంకర వర్షం కుసుమోత్తరం అని తెలియవలెను. అంబికేయ పర్వతం యొక్క ఉపఖండం మోదాకం, కేసర పర్వతం యొక్క ఉపఖండం మహోద్రుమం. ఈ ద్వీపం యొక్క హ్రస్వత్వం, దీర్ఘత్వంలో మొదలైనవి పరిణామములు క్రౌంచ ద్వీపం యొక్క పరిణామంగానే తెలుసుకోవాలి. ఈ ఖండం యొక్క పతాకము శాఖ అనే పేరు కలది. అది ఎక్కువ ఎత్తు. దాన్ని అనుసరించి పూజలు చాలామంది ఉన్నారు. ఆ పర్వతం పూజించదగినది. దానికి సంబంధించిన జనపదులు పవిత్రులు. వారందరూ 4 వర్ణముల వారు. అందరి నదులు కూడా గంగవలే మహాపుణ్యప్రదములు. అవి 7 విధములు. అవి ఏవనగా సుకుమారి, కుమారి, నళిని, వేణుక, ఇక్షువ, వేణుక మరియు గభస్తి. ఇతరములైన వందల సంఖ్యలో నదులున్నాయి. అవి పుణ్యప్రదాలు, చల్లని నీటితో కూడినవి, శుభంకరములు, ఉత్తమ నదులు. అందు వాసవుడు వర్షించును. దాని యొక్క పేర్లు గాని పరిమాణములు గాని తెలుపుటకు వీలు కానంత పెద్దవి. ఆ నదీమ తల్లులన్నీ ఉత్తమ సరిత్తులు. ఓ శాంసంపాయన, ఆ ప్రదేశమందులు సంహృష్టులైన జనపదులు ఎల్లప్పుడూ నదీ జలం తాగుతారు. ఆ వర్షం చాలా విస్తీర్ణమున్నది. అది ఒక చక్రం వలె ఉండును. ఆ ప్రదేశం నదీ జలాలచే పర్వతములచే ప్రతిచ్ఛన్నం. ఆ పర్వతములు ఆకాశాన్ని కూడా అందుకొని ఎత్తుగలవి. అవి అనేక ధాతువులతో కూడి విచిత్రంగా ఉండును. అవి విద్రుమములచే భూషితములు. అవి వివిధములైన నగరములచే ప్రకాశించినది. ఆ నగరాలు జనపదులచే ప్రకాశించును. అందరి వృక్షములు పుష్పములతో కాయలతో కూడినవి. ఆ ప్రదేశమంతా ధనధాన్యంతో సమృద్ధములు. క్షీరసముద్ర ఉదకంచే సర్వత్రి పరివీతము. ఆ సముద్రములో ఆ విస్తీర్ణమున శాఖద్వీపంతో సమానమైనవి. అందలి జనపదములు పుణ్యములు, పర్వతములు, నదులు శుభవంతములు. అందలి ప్రజలను వర్ణాశ్రమ వ్యవస్థలచే అవి 7. ఆ ఉపవర్షములందు వర్ణాశ్రమ సంకరం ఎక్కడా లేదు. ధర్మం అవ్యభిచరిత్రం. ప్రజలు సుఖంగా ఉందరు. వారి యందు లోభం కాని, మాయ కాని, ఈర్ష్య కాని, అసూయ కాని ఎక్కడా లేదు. వారి యందు దారిద్ర్యం లేదా విపర్యయం లేదు. అంతా సహజ సిద్ధం, కాలానుగతం. వారికి పన్నులు లేవు, శిక్షలు లేవు. వారిని దండించేవారు లేరు. స్వధర్మం పాటించును. ధర్మజ్ఞులైన వారందరూ పరస్పరం రక్షించుకొందురు. ఆ ఉపవర్షాన్ని గురించి ఇంత మాత్రమే చెప్పుటకు వీలగను. శాఖద్వీప వాసులను గురించి ఇంతవరకు మాత్రమే వినాలి. 7వ ఉపవర్షం పుష్కరం. దాని గురించి చెబుతాను. అది క్షీరసముద్రం వెలుపల పుష్కరోపఖండమును ఆవరించి ఉంది. అది విస్తీర్ణమున అంతటిను శాఖద్వీపం కంటే 2 పుష్కర పర్వతం మంగళకరమైనది. అందొక్కటే మహాశిల కలదు. అందు శిఖరాలు కలవు. ఆ పర్వత శిఖరాలు మణులతో కూడి ఉన్నవి. అది చాలా ఉన్నతమైనది. అది నానా వర్ణ చిత్రములతో ప్రకాశించును. తూర్పు భాగాన వివిధాలైన పర్వత శిఖరాలు కలిగి ఉండెను. అది చాలా విస్తీర్ణంతో కూడి ఉండును. 25,000 యోజనాల విస్తీర్ణం కలది. అనేకములైన మండలాలు కలది. అది భూభాగం నుంచి 25,000 యోజనాల ఎత్తు లేచింది. మానసోత్తరము అను పర్వత శాఖ వర్షం యొక్క అర్ధభాగమును ఆవరించి ఉంది. అది సముద్ర తీరమున ఉదయించిన నూతన చంద్రుని వలె ఉండను. అది ఆకాశంలోనికి 50,000 యోజనాల ఎత్తున ఉన్నట్టుది. అది చుట్టూ అంతే విస్తీర్ణం కలది. ఆ ద్వీపం యొక్క తర్వాత గల పర్వతం మానస పర్వతం అని పేరు పొందింది. ఆ ఒక్కటే సారవంతమైన పర్వతం 2గా ఉన్నది. ఆ పర్వతం 4 పక్కల తియ్యని నీరు గల సముద్రం చేకూడి ఉంది. 4 పక్కలందు ఆ సముద్రం పుష్కర ద్వీపమంతటి విస్తీర్ణం కలది. ఆ ద్వీపమును పేర్కొనదగిన 2 శుభవంతములైన జనపదములు కలవు. అవి మానవ పర్వతపు శాఖాద్వయానికి ఎదురుగా ఉన్నవి. మహావీతం అనే ద్వీపం మానస పర్వతానికి బయటి భాగాన ఉన్నది. దాని యొక్క అభ్యంతరాన ధాతకీ ఖండమంతా ఉన్నదని చెప్పుదురు.
అందు మానవులు 10,000 సంవత్సరముల కాలం ఆరోగ్యవంతులై రోగాలు లేనివారై సుఖం కలిగి మనస్సంబంధమైన సిద్ధిని పొంది జీవింతురు. ఆ వర్షములు రెండింటి యందు జనములు సమానమైన ఆయువుతో రూపంతో ఉంటారు. వారి యందు అధములు ఉత్తములు లేరు. రూపములు చే శీలము చే వారందరూ సమానులు. అక్కడ దొంగలు కానీ దుండగులు కానీ లేరు. అందు ఈర్ష్య కానీ అసూయ కానీ లేదు. అందు భయము లేదు. అచట నిగ్రహం కానీ దండం కానీ లేదు. లోభం లేదు. వస్తు పరిగ్రహం లేదు. అచట సత్యము అసత్యము లేదు. ధర్మాధర్మాలు లేవు. అందరూ సత్యవంతులు ధర్మనిష్ఠులు. అందు వర్ణాశ్రమాలు లేవు. వ్యవసాయ పరిశ్రమ కానీ పశువులను పెంచుట కానీ వ్యాపార మార్గాలు కానీ లేవు. పుష్కర వర్షద్వయమందు ఎచ్చటను త్రయీ విద్య దండనీతి శుశ్రూష శిల్ప విద్య లేవు. ఇచ్చట వర్షం లేదు. నదులు లేవు. చలి గాని వేడి గాని లేవు. భూమిపై నుండి పెళ్ళుబుకి వచ్చే నీటిధారలు కానీ కొండ ఏళ్ళు కానీ లేవు. ఉత్తర కురుదేశములందు చాలా పరిస్థితులు సమానములు. జనులు సర్వఋతువులందు సుఖంగా ఉందరు. వయసు పెరుగుట ముసలితనం లేదు. ఈ విధంగానే ధాతకీ ఖండమందు మహావీతం నందు ఉండును. పుష్కర ఖండం నందుల స్థితి క్రమంగా వర్ణించబడింది. పుష్కర ఖండం మంచినీటిచే కూడిన సముద్రంచే కూడి ఉంది. సముద్రం విస్తారం చేతను పరిధి చేతను పుష్కర ఖండానికి సమానం. ఈ విధంగా సప్తవర్షాలు సప్త సముద్రాలచే కూడి ఉన్నవి. ఈ వర్షానికి పక్కనే ఉన్న సముద్రం ఖండం వాటితో సమానమైనది. ఈ విధంగా ద్వీపముల యొక్క సముద్రముల యొక్క పరస్పర వృద్ధిని తెలుసుకోవాలి. జల సముద్రే కాత్ సముద్ర అని సముద్రం ఎల్లప్పుడూ నీటితో నిండి ఉన్నది. ఈ చిన్న ఖండం వర్షమని పిలువబడింది. అందు 4 వర్షములకు చెందిన ప్రజలు నివసింతురు. అది ప్రజలకు సుఖమునిచ్చినది. ఋష్ ధాతువుకు క్రీడించుట అని అర్థం. వృష్ అనే ధాతువుకు శక్తిని గూర్చుకొనుట అని అర్థం. ఈ ఉపవర్షం నందరి జనములకు రమించుటలో వారి శక్తులను పెంపొందించుటయందు రతిక్రీడయందు వీలు కలిగించుటచే అది వర్షము అయినది. శుక్లపక్షమున చంద్రుని యొక్క వృద్ధితో సముద్రం ఎప్పుడూ పూరింపబడును. బహుళపక్షమున చంద్రుడు క్షీణించక సముద్రమే తగ్గును. సముద్రము తనంతట తానే మరల పెరుగును. అదేవిధంగా సముద్రం లోనికి పోవుట అనగా తగ్గుట, కెరటాలతో గట్టుపైకి పొంగి వచ్చుట అనగా అభివృద్ధి చెందుట తనంతట తానే జరుగును. బిందెలోని నీరు క్రిందగల మంటచే పొంగి కనిపించినట్లే సముద్రంలోని నీరు తనంతట తానే ఉద్రిక్తమగును. శుక్ల కృష్ణ పక్షముల యందు చంద్రుడు ఉదయించి అస్తమించే సమయాలలో సముద్రపు నీటి యొక్క న్యూనత్వంలో సహజములైన నీటి మొత్తముల కంటే ఎక్కువ కావు తక్కువ కావు. చంద్రుని యొక్క వృద్ధి న్యూనత్వాలు సహజములైన నీటి మొత్తముల కంటే ఎక్కువ తక్కువ కావు. చంద్రుని యొక్క వృద్ధి క్షయాల వలన సముద్రం యొక్క వృద్ధి క్షయాలు 510 అంగుళాలు. పర్వతముల యందు సముద్ర సంబంధపు నీటి యందు వృద్ధి క్షయాలు కనిపించును. పర్వతముల నీటిచే ఆవరించబడిన ఖండములు ద్వీపములందరూ. ఏలనగా నీరు 2 పక్కలా ఉండుటచే అనగా ద్విపక్షత్వం చేత ఉదకస్య అయనం అగుట ఉదధి అని చెప్పబడింది. పర్వతాలు గుణపులు లేని పర్వతములు గిరుల వలె గుణపులు కలిగిన పర్వతములుగాను వర్ణించబడినవి. ఆ కారణం చేతనే లక్షద్వీపమందుల గోమేధం పర్వతమని చెప్పబడింది. సాల్మలి ద్వీపమందు సాల్మలి వృక్షం సుమహావృత్తులచే పూజించబడుతున్నది. కుశద్వీపమున కుశస్తంభం పూజించబడును. అందుకే ఆ పేరు మీదనే కుశద్వీపం అని పిలువబడును. క్రౌంచద్వీపమున జనపదాలకు మధ్యను క్రౌంచ పర్వతం కలదు. శాఖద్వీపమున ముఖ్య వృక్షం శాఖం. అందుకే అది శాఖద్వీపం అనబడినది. పుష్కర ద్వీపమున న్యగ్రోధం అచటి నివాసులచే నమస్కరించబడను. మహాదేవుడు త్రిభువనేశ్వరుడైన బ్రహ్మ అందు పూజించబడను. ప్రజాపతి అయిన బ్రహ్మ సాధ్యులతో సహితం అందు నివసించును. అచట 33 దేవతలు మహర్షులతో సహా పూజ చేయుదురు. దేవతోత్తముడు ప్రభువు అయిన దేవుడు దేవతలచే అచట పూజించబడను. వివిధములైన రత్నములు జంబూద్వీపం నుండి ప్రవర్తించును. అనగా అచట గల గనుల నుండి తవ్వటచే లభించును. ఆ ద్వీపములన్నింటి యందు ప్రజల యొక్క క్రమం ఇంతకుముందు చెప్పబడిన ద్వీపములందరి జనుల క్రమం కంటే 2 ఇంతలు. అన్ని చోట్ల బ్రహ్మచర్య వ్రతం చే సత్యం చే దమ్మం చే ఆరోగ్య ఆయు ప్రమాణములు 2 ఇంతలు. పుష్కర ద్వీపంలో చెప్పబడ్డ 2 ఖండములలో స్వయంభువుడైన అనగా తనంతట తాను వెలిసిన బ్రహ్మ పండితులను ఆ పండితులను ఇద్దరినీ రక్షించెను. పండితులను అపండితులను రక్షించెను. ఈశ్వరుడు త్రిభువనేశ్వరుడు బ్రహ్మయు అయిన పరమేశ్వరుడు దండమునెత్తి ప్రజలను రక్షించెను. అతడే విష్ణువు, అతడే సచివుడు, అతడే దేవుడు, అతడే తండ్రి, అతడే పితామహుడు,
అచట అప్రయత్నంగా భోజనం లభించును. ప్రజలు షడ్రసం సుమహావీర్యమైన భోజనం ఎల్లప్పుడూ అనుభవిస్తారు. ఓం శాంతి శాంతి శాంతి.